काल परवाकडे कोणतरी एक तामिळनाडूमधनं रसमलाई आली होती. तो सांगतो मुंबईचा आणि म्हणजे महाराष्ट्राचा संबंध काय. भडव्या तुझाच काय संबंध आहे इथे याचा. यांच्यासाठीच माननीय बाळासाहेब बोलले होते, हटाव लुंगी आणि बजाव पुंगी. अरे दाक्षिणात्य इथे राहतायत. பத்தினி அவமானப்படுத்துறது எனக்கு ஒன்றும் புதுசு இல்லை. தமிழ்நாட்டில் டிஎம்கே அதைத்தான் காலங்காலமாக செய்கிறாங்க. ஆனால் தமிழர்களையே அவமானப்படுத்துகிறாங்க. இந்த லுங்கி கட்டினவனுங்க, வேட்டி கட்டினவனுங்க, இவனுங்கெல்லாம் இப்படி, இவனுங்கெல்லாம் அப்படி. அதே கூட்டணியில் திராவிட முன்னேற்ற கழகம் இங்கே இருக்கிறாங்க. இதான் ஆச்சரியம். రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. కానీ ఒక తమిళనాడు నాయకుడు మహారాష్ట్ర గడ్డపైకి వెళ్ళి అక్కడ ఎంత పవర్ఫుల్ అయిన ఠాక్రే కుటుంబానికి వార్నింగ్ ఇవ్వడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు అదే జరిగింది. దేశ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్. బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మధ్య నడుస్తున్న రసమలై వార్ సోషల్ మీడియాలో రచ్చలేపుతుంది. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? అన్నామలై ఎందుకు అంత సీరియస్ అయ్యారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ వివాదానికి ప్రధాన కారణం ముంబై నగరం. అక్కడ త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అన్నామలై ముంబై వెళ్లారు. అక్కడ ఆయన చేసిన ఒకే ఒక్క కామెంట్ స్థానిక పార్టీలకు మంట పుట్టించింది. ముంబై నగరం ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది ఒక గ్లోబల్ సిటీ, భారతీయులందరికీ ఇక్కడ ఉండే హక్కు ఉంది అని అన్నామలై కుండ బదులు కొట్టారు. మోడీజీ అట్ ద సెంటర్, దేవేంద్ర ఫడ్నవీస్ అట్ ద స్టేట్ అండ్ ద బీజేపీ మేయర్ అండ్ బీఎంసీ. Because Bombay is not a Maharashtra city, it is an international city, and this city has got a budget of 75,000 crore, not a small money. ఈ మాటలు శివసేన వర్గానికి రాజ్ ఠాక్రేకు అస్సలు నచ్చలేదు. తమ ఆధిపత్యానికి ఇది సవాలని వాళ్ళు భావించారు. వెంటనే ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే రంగంలోకి దిగారు. ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నామలై పేరును వక్రీకరిస్తూ వెటకారం చేశారు. తమిళనాడు నుంచి ఎవరో వచ్చారట, ఆయన పేరు రసమలై అట, ఆయన మనకు ముంబై గురించి నీతులు చెప్తారా అంటూ ఎగతాళి చేశారు. అక్కడితో ఆగకుండా హటావో లుంగి బజావో పుంగి అంటూ దక్షిణాది వాళ్ళ కట్టుబాట్లపై మరోసారి తన నోటికి పని చెప్పారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తిని రసమలై అంటూ ఒక స్వీట్ పేరుతో పిలవడమే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. काल परवाकडे कोणतरी एक तामिळनाडूमधनं रसमलाई आली होती. तो सांगतो मुंबईचा आणि म्हणजे महाराष्ट्राचा संबंध काय. तुझाच काय संबंध आहे इथे याचा. यांच्यासाठीच माननीय बाळासाहेब बोलले होते, हटाव लुंगी आणि बजाव पुंगी. अरे दाक्षिणात्य इथे राहतायत. రాజ్ ఠాక్రే చేసిన ఈ కామెంట్స్కి అన్నామలై మామూలుగా రియాక్ట్ అవ్వలేదు. చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒక రేంజ్లో కడిగి పారేశారు. నన్ను రసమలై అంటారా? నా ముఖం చూస్తే మీకు స్వీట్ లాగా అనిపిస్తుందా? నేను ఒక సామాన్య రైతు బిడ్డను. ఎండలో వానలో పొలం పనులు చేసిన శరీరం నాది. నల్లగా గట్టిగా ఉంటుంది. మీలాగా ఏసీ గదుల్లో పుట్టి పెరిగిన వాడిని కాదు అని గట్టిగా బదిలిచ్చారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు చేసిన హెచ్చరికలపైన ఆయన స్పందించారు. ముంబై వస్తే కాళ్ళు నరుకుతామని మీ వాళ్ళు బెదిరిస్తున్నారు కదా, రేపే నేను ముంబై వస్తున్నా, ఎయిర్పోర్ట్లోనే దిగుతాను, దమ్ముంటే రండి, నా కాళ్ళు నరకండి చూద్దాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కామరాజ్ లాంటి గొప్ప నాయకులు తమిళనాడును పాలించారు. వాళ్ళ వారసులం మేము, మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. మొత్తానికి అన్నామలై ఇచ్చిన ఈ మాస్ వార్నింగ్ ఇప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.